పవన్ కళ్యాణ్ వైఖరి ఏముంటుంది ఇదివరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అట్లాగే అప్పుడు 2 సార్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అట్లాగే చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ విషయాల్ని తీవ్రంగా ఖండించారు, స్పందించారు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో దూషించినటువంటి పట్టాభినా లేకపోతే ఎవరు రఘురామకృష్ణరాజా ఈ ఇష్యూస్ని సమర్థించారు. అది దాని గురించి పట్టించుకోకుండానే ఉన్నారు. ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 పరిణామాలు ఏదైతే అంబటి రాంబాబు జోగి రమేష్ విషయంలో దాడి జరగటం అనేది ఖండించేటటువంటి అంశమే. బట్ అట్ ద సేమ్ టైం దానికి దారి తీసిన పరిస్థితుల గురించి చర్చించాలి అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దానికి దారి తీసిన పరిస్థితులు అప్పుడు వాళ్ళు అదే చెప్పారు, దారి తీసిన పరిస్థితులు అన్నట్టు. అంటే రాజకీయమే ఈయన కూడా ఆల్టర్నేటివ్ అయినటువంటి వ్యక్తి దాడి చేయడము తప్పు, వాళ్ళు మాట్లాడడము తప్పు అని ఉంటే జెన్యూన్గా ఉండేది. దాడి చేయడానికి దారి తీసిన పరిస్థితులు దూషించడం, ఆ లెక్కనైతే గతంలో దూషించిన దానికి వాళ్ళు దాడి చేయడం కూడా కరెక్ట్ అవుతుంది కదా. సరే, ప్రస్తుతానికి మన హవా నడిచే టైంలో అంతా బాగానే ఉంటుంది.